వైద్యంలో కర్నూలు జిల్లా అభివృద్ధి చెందడం హర్షించదగ్గ విషయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలులో నూతనంగా ఏర్పాటు చేసిన సిఎన్ ఆసుపత్రిని టీజీ వెంకటేష్ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో కలిసి ప్రారంభించారు. హైదరాబాద్ తర్వాత కర్నూలులో ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయని టీజీ వెంకటేష్ అన్నారు. ఎలాంటి వ్యాధులకైనా కర్నూలులో చికిత్స అందిస్తున్నారన్నారు. సిఎన్ ఆసుపత్రిలో పేద మధ్యతరగతి ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలన్నారు. సో ఫ్యూచర్ కూడా ఈ ప్రాంతానికి ఎక్కువ అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. ఇలాంటి యంగ్ పీపుల్ ఇటువంటి సెంటర్స్ ఓపెన్ చేయటం వల్ల ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేయటమే కాకుండా ఇంకా అభివృద్ధి చెందే దాంట్లో దోహదపడతారని తెలియజేస్తుంది. మంచి ఆర్గనైజేషన్ ఇప్పుడు ఓపెన్ చేశారు. ఇది ఎప్పుడు ఫర్టిలిటీ అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అనేది ఇది ముఖ్యం చాలా మటుకు. ఎందుకంటే సైకలాజికల్గా కూడా పిల్లలు ఉండకపోతే సైకలాజికల్గా కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. మరి అన్ని విధాల ఉన్న దంపతులకు హ్యాపీగా బతకాలంటే ఇటువంటి సెంటర్స్ చాలా ముఖ్యమని తెలియదు. ప్రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను ఏర్పాటు చేసుకోవడం మన కర్నూలులో చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ రాజశేఖర్ గారి కూతురు డాక్టర్ శ్రేయ గారు, అలాగే డాక్టర్ తిలక్ మహేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన కర్నూలులో ఈ సేవలు అందుబాటులోకి రావడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకు హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రతి ఒక్క స్త్రీ తల్లి కావాలని కోరుకుంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ అవకాశం లేకపోతే ఈ అంటే అందరికీ ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. వాళ్ళు పని ఒత్తిడి వల్ల కూడా ఏదో కారణాల వల్ల అది లేకపోతే చాలా ఫీల్ అవుతూ ఉంటారు. కారణం బట్టి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్క కుటుంబము కోరుకుంటుంది. అటువంటి అవకాశాన్ని ఇప్పుడు మన కర్నూలు వైద్య రంగంలో అన్ని రంగాల్లో ముందుంది. మనం ఆరోగ్య సమస్యలున్నా మనం గతంలో అయితే హైదరాబాద్ బెంగళూరు ఇలా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అలా అవకాశమే లేదు. మన కర్నూలులోనే చాలామంది డాక్టర్స్ మనకి అందుబాటులోకి రావడము, వాళ్ళ సేవలు అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి కర్నూలు ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.